చపాతీ పిండితోటి 1 వీక్ వరకు నిల్వ ఉండే స్వీట్ అయితే చేసేసుకుందాం. ముందుగా చపాతీ పిండిని ముద్దగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి 15-20 నిమిషాల పాటు. తర్వాత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న చపాతీ పిండిని చపాతీలాగా ఒత్తుకొని మనకి నచ్చిన విధంగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆయిల్లో వేసి కొంచెం ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. నేనైతే వీటితో పాటు ఒక అరటికాయల షేప్లో కూడా చేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంకొక డేక్ష పెట్టుకొని పంచదార 1 కప్పు, 1/2 కప్పు వరకు వాటర్ పోసుకొని యాలక్కాయల పొడి వేసుకొని తీగ పాకం వచ్చేంత వరకు చేతితో పట్టుకుంటే తీగలాగా సాగేంత వరకు పాకం పట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిల్లో తీసుకొని వెళ్ళి పాకంలో, అరటికాయ కాబట్టి నేను పాకంలో ముంచాను. ఈ ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మిశ్రమంలో ఆ పాకాన్ని తీసుకొచ్చి పోసేస్తే స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.